అందరికీ నమస్తే. మన లక్ష్మీ నివాసానికి స్వాగతం. ఈరోజు సోమవారం కృష్ణాష్టమి సందర్భంగా నేను ఇంట్లో పూజ చేసుకున్నాను. నాకు వీలును బట్టి నేను ఎప్పుడు ఎలాగైతే చేసుకుంటానో అట్లే చేసుకుంటాను. ఎక్కువ అంగు ఆర్భాటాలకి పోకున్నట్టు భక్తితో వీలైనంత ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు భక్తితో చేసుకోవడానికి నేను ప్రయత్నిస్తాను. అట్లా ఈరోజు చేసుకున్నాను. మార్నింగే 6కి లేచి ఇంకా బయట అంతా కడిగేసి ప్యాడ్ కలర్తో కలర్ వేసి ముగ్గేసేసుకొని బయట అంతా కంప్లీట్ చేసుకొని ఇంకా లోపలికి వచ్చి మిగతా పనులన్నీ చూసుకుని ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసినాను. పూజ చేస్తూ చేస్తూ మీతో ఛానల్ గురించి కొన్ని విషయాలు చెప్దాం అనుకున్నాను. మొన్ననే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను. ఛానల్ పేరు లక్ష్మీ నివాసం. అందులో డైట్ వీడియోస్, ఇంకా కొంచెం నాకు తెలిసిన రెసిపీ వీడియోస్, కొన్ని యూస్ఫుల్ వీడియోస్, హౌస్ ఆర్గనైజేషన్, ఇంకా క్లీనింగ్ టిప్స్ లాంటివి చెప్దామని అనుకుంటున్నాను. మీకు ఎవరికైనా నచ్చితే నా ఛానల్ని ఒకసారి చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఫైనల్గా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. నేనైతే ఇట్లా చేసుకున్నాను. ఎట్లా ఉంది అనేది నాకు కామెంట్లో చెప్పండి మర్చిపోకుండా. ఇంకా పూజ అయిన తర్వాత మార్నింగ్ టిఫిన్ ఏం చేసుకోలేదు. అది మధ్యాహ్నం ఇంకా 1 గంటకి ఒకేసారి వంట స్టార్ట్ చేశాను. ఈ వంకాయ ప్లస్ ఆలు వేసి మసాలా పెట్టి కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. మా సైడ్ నూనె వంకాయ అంటాం మేము, రాయలసీమ సైడ్. వంకాయలు చెట్లో కాసిండేటివి మా అత్తయ్య ఇచ్చినారు, చిన్న అత్తయ్య. బాగున్నాయి చాలా నేత వంకాయలు. దానికి మసాలా పెట్టి చేద్దామని ప్రిపేర్ చేస్తున్నాను. మేమైతే మా సైడ్ ఇట్లే చేసుకుంటాము, ఒక్కొరు ఒక్కోలా చేసుకుంటారు. నేనైతే ఇంకా కొంచెం ఎండు కొబ్బరి అది వేసేసి మసాలా పెడతాను. గిన్నెలో పెడితే లేట్ అవుతుందని నేను కుక్కర్లో పెట్టుకున్నాను. ఆల్రెడీ 1:30 అయింది టైము. నాకు ఎప్పుడు చేసుకున్నట్లే చేసుకుంటాను. ఇంకా మన ఛానల్ గురించి అయితే నేను నార్మల్ హౌస్ వైఫ్ని. ఇంకా యూట్యూబ్ మీద ఇంట్రెస్ట్తో స్టార్ట్ చేశాను. మరి సెలబ్రిటీస్ ఏం కాదు కాబట్టి అంత తొందరగా సక్సెస్ అవ్వదని నాకు తెలుసు. బట్ నా ప్రయత్నం అయితే నేను చేస్తూ ఉంటాను. దానికి తోడు మీ సహకారం కూడా ఉండాలని ఆశిస్తున్నాను. నా వీడియోస్ చూసి కంటెంట్ కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ప్రతి ఒక్కరికి ఏదో చేయాలనే ఆశ అయితే ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కోలా నెరవేర్చుకుంటారు. ఇంకా నా వరకు అయితే నేను బయటికి వెళ్ళి పనులు అవి చేయలేను, వెళ్ళే చేసే అంత నాకు లేదు. కాబట్టి నేను ఇంట్లో ఉండే నా పనులన్నీ చూసుకున్న తర్వాత యూట్యూబ్లో కూడా నాకు తెలిసినవి ఏదైనా నలుగురికి చెప్పాలని, నాకు తెలియని విషయాలు నలుగురి ద్వారా నేర్చుకోవాలని నేను ఆశపడుతున్నాను. కాబట్టి యూట్యూబ్ అయితే స్టార్ట్ చేసినాను. స్టార్టింగ్లోనే సక్సెస్ కాకపోతే మన ప్రయత్నం చేస్తూ ఉంటే ఏదో ఒక రోజు సక్సెస్ అవుతాం కదా. కంపల్సరీ మనకు సక్సెస్ ఏదో ఒక రోజు వస్తుంది. సెలబ్రిటీస్కి అయితే వ్యూవర్స్, సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉంటారు. మనకి మనలాంటి వాళ్ళే కొంతమంది అయినా ఉంటారు కదా సపోర్ట్ చేసేవాళ్ళు. సో అందు నుంచి నేను యూట్యూబ్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది. నా వీడియోస్లో ఏదైనా మిస్టేక్స్ ఉన్నా మీరు నాకు చెప్పొచ్చు. నాకు ఏదైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా కూడా నాకు చెప్పొచ్చు. నేనైతే ఏం అనుకోను, పాజిటివ్గానే స్పందిస్తాను. ఇంకా ఈరోజైతే నేను ఇంకా వంట అంతా కంప్లీట్ చేసేసుకుని ఈ వంకాయ కర్రీలోకి చపాతీ చేసుకుందాం అనుకుంటాను. చాలా బాగుంటుంది. అందుకని ఇంకా కుక్కర్లో పెట్టేసి ఇంకొక సైడు చపాతీకి పిండి కూడా కలిపేసుకున్నాను. అయిన తర్వాత ఇంకా రెడీ చేసేసుకొని తినేసి మొత్తం ఇంకా నేను వంట అయిన తర్వాత అంతా క్లీన్ చేసేసుకున్నాను. మొత్తం అంతా ఎప్పటిదప్పుడే క్లీన్ చేసేసుకుంటే బాగుంటుందని చెప్పేసి చపాతీ కాల్చేసుకుని 2 చపాతీలు తిన్నాను లంచ్లోకి. తర్వాత ఇంకా మొత్తం కిచెన్ అంతా సర్దేసుకుని అన్నీ వాష్ చేసి పెట్టేశాను. పని అంతా అయిపోయింది. ఇంకా సాయంత్రం కసువు ఒకటి ఊడ్చేసుకుని మళ్ళీ దీపాలు పెట్టుకుంటే సరిపోతుంది. స్టార్టింగ్లో ఏదైనా ఒకవేళ మిస్టేక్స్ ఏమైనా ఉంటే సారీ చెప్తున్నాను ముందుగానే. దయచేసి కొంచెం సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఎందుకంటే ఏమీ చేయలేరు, ఇంట్లో ఉంటారు, ఖాళీనే ఉంటారు అని విని విసుగొచ్చేసింది ఆ మాట విని.
అట్లా కాకుండా మనకు కూడా ఏదో ఒకటి మనము ఏదైనా చేయగలము, మేము కూడా చేసి చూపిస్తాము అనే ఒక కాన్ఫిడెన్స్తోనే నేను యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను. అందరూ తప్పకుండా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఫైనల్గా చపాతీ ఇంకా నూనె వంకాయ చారు అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉండింది. నేను వంకాయలను అయితే కుక్కర్లో 2 విజిల్కి పెట్టేశాను. కరెక్ట్గా సరిపోయింది. ఇంకా అంతా లంచ్ చేసేసిన తర్వాత హౌస్ అంతా ఇంకా చిన్నగా అక్కడక్కడ ఉండేదంతా క్లీన్గా సర్దేశాను. ఇల్లు క్లీన్గా ఉంటే అసలు నాకైతే ఎంత ప్రశాంతంగా ఉంటుందో. ఇంకా ఈ బొమ్మలైతే మొన్న పండగప్పుడు కిందకి తీసుకుంటే ఏనుగులు, ఈ లక్ష్మీదేవి బొమ్మలు మళ్ళీ అక్కడ పైన పెట్టేయాలి. ఇంకా కుదరలేదు పెడదామంటే, ఇంకా ఒక్కటి అక్కడ తీసేస్తే ఇంక మొత్తం ఇల్లంతా క్లీన్గా సర్దేసినట్లే ఉంటుంది. ఫైనల్గా అయితే మా ఇల్లు ఇలా ఉంది. నాకైతే ఇంకా ప్రశాంతంగా ఒక 1/2 అవర్ నిద్రపోదాం అనుకుంటున్నాను, పనంతా అయిపోయింది కాబట్టి. ఓకే అండి, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. లైక్ చేయండి, కంటెంట్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్గా నా వీడియోస్ ఎలా ఉన్నాయనే విషయం కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్.